ఇవాళ 72వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జరిగింది. మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఇక్కడ తీసుకున్న జనరల్ బాడీ నిర్ణయాల్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒకటే ఎప్పుడూ కూడా క్రీడాభివృద్ధికి మేము ఎపెక్స్ వచ్చిన కాడి నుంచి కూడా క్రీడలను ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విషయంలో చాలా కష్టపడుతున్నాం. మీరందరూ కూడా చూశారు, మొన్న 45 రోజుల సమయంలో విశాఖపట్నం స్టేడియంని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. బ్రహ్మాండంగా 2 IPL మ్యాచ్లు కూడా జరిగినాయి. వాటికి తోడు ఇప్పుడు రేపు రాబోయే ఆ స్టేడియం రెనోవేషన్ గురించి ఆ రోజు వచ్చిన BCCI వారందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ICCI చైర్మన్ జైషా గారు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేసి మరిన్ని మ్యాచ్లు ఇక్కడ వచ్చే విధంగా కృషి చేయమని BCCI వారికి సూచించడం జరిగింది. అందుకు అనుగుణంగానే రేపు ఉమెన్ వరల్డ్ కప్ కూడా విశాఖపట్నానికి 5 మ్యాచ్లు శాంక్షన్ అయినాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక వన్డే మ్యాచ్ కూడా శాంక్షన్ అవబోతుంది. మన స్టేడియంలు ఎంత బాగుంటే అన్ని మ్యాచ్లు వస్తాయి. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రేపు రాబోయే కాలంలో ఎంతోమంది క్రీడాకారుల్ని తయారు చేయటమే కాకుండా క్రీడాకారులకు అవసరమైన ఫెసిలిటీసే కాకుండా అకాడమీలు ఇటువంటివన్నీ కూడా తీసుకువెళ్తామని తెలియజేసుకున్నాం. ఇవాళ AGMలో ఒకటే డిసైడ్ చేశాం. ఇప్పుడు ఉన్న 25 జిల్లాల్లోనూ క్రికెట్ గ్రౌండ్లు వచ్చే విధంగా ప్రభుత్వం సహకారం తీసుకుని అన్ని చోట్ల క్రికెట్ గ్రౌండ్లు వచ్చే విధంగా వచ్చే 2 సంవత్సరాల్లో అన్ని స్టేడియం చోట్ల గ్రౌండ్లు ఉండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సొంత గ్రౌండ్లు ఉండే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. అతి త్వరలోనే కర్నూలు, నెల్లూరు ఎక్కడైతే మాకు స్థలాలు ఉన్నాయో అక్కడ క్రికెట్ గ్రౌండ్స్ మొదలు పెట్టబోతున్నాం. వీటితో పాటు మరింత మంది క్రీడాకారులు అభివృద్ధి చెందే విధంగా APL కూడా త్వరలో జరగబోతుంది. ఈ APLలో కూడా చక్కగా ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి IPL ఆడే విధంగా కృషి చేస్తాం. మేమందరం కూడా ఇవాళ వచ్చిన జనరల్ బాడీ మీటింగ్ మేము గత 8 సంవత్సరాలు చేసిన కృషిని అభినందించడం జరిగింది. ఇటువంటి క్రికెట్ స్టేడియంస్ కూడా, క్రికెట్ అసోసియేషన్స్ కూడా, క్లబ్బులు కూడా క్రికెట్ పోటీలు నిర్వహించాలని కోరటం జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇక నుంచి అన్ని జిల్లా క్రికెట్ అసోసియేషన్లు, క్రికెట్ క్లబ్స్ కూడా క్రికెట్లో మరి 365 డేస్లో మినిమం 200 రోజులు గ్రౌండ్లో కానీ ఎక్కడైనా మ్యాచ్లు జరిగే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. చాలా మంచి సమావేశం జరిగింది. ఇది మా ఫస్ట్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్. అంతకుముందు SGM జరిగింది, కానీ AGM ఫస్ట్ మేము జరగడం చాలా అద్భుతంగా AGM జరిపించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమరావతి స్టేడియం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్తున్నారు, మంచి స్టేడియం, మంచి వసతులు ఉన్న స్టేడియం నిర్మించాలని చెప్తున్నారు. స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం ఉండబోతుంది. దానికి ప్రాథమిక టాక్స్ మా సెక్రటరీ గారు, అంతేకాకుండా గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా సహాయంతో ICC చైర్మన్ గారిని, BCCIని అడగటం జరిగింది. త్వరలో మనకి స్థలం రాగానే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి స్థలం రాగానే దాని మీద నిర్ణయం జరుగుతుంది. కాకపోతే ఇన్ ప్రిన్సిపల్గా BCCI వారు అంగీకరించడం జరిగింది. కానీ ఒక్కసారి మొత్తం స్థలం వచ్చినాక మనకి ఇక్కడ మంచి స్టేడియం ఈ ప్రాంతంలో రాబోతుంది, అమరావతి మన రాజధాని ప్రాంతంలో రాబోతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి వరల్డ్ క్లాస్ స్టేడియం ఉంటున్నారు కాబట్టి మేమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని 65 ఎకరాలు అడగడం జరిగింది. వారు తప్పక దాన్ని అంగీకరిస్తారని అనుకుంటున్నాం. 65 ఎకరాలు వస్తే ఇప్పుడు అహ్మదాబాద్ స్టేడియం చాలా బ్రహ్మాండమైన స్టేడియం. దాని తర్వాత 1,00,000 మంది కెపాసిటీ ఉండే విధంగా స్టేడియం కట్టాలని మా అందరి ఆలోచన. మా అందరి కోరిక కూడా అదే. ఏంటంటే ముందు మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఏ టీం అయినా రావడానికి రెడీగా ఉంటుంది. మీరు చూస్తే 4 మ్యాచ్లు అడిగాం, కానీ మాకు సమయభారం వల్ల 2 మ్యాచ్లు వచ్చినాయి. వైజాగ్ లాంటి మంచి స్టేడియం తయారు చేయిస్తేనే మనకి మ్యాచ్లు వస్తాయి. అందుకే ఈ ఫ్రాంచైజీలు కూడా చాలా ఆసక్తి చూపిస్తాయి. వైజాగ్ స్టేడియం రెడీ అయింది కాబట్టి వచ్చే సీజన్కి మరిన్ని ఫ్రాంచైజీలు, మరిన్ని మ్యాచ్లు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తాం. ఇవాళ 72nd జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఇందులో మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రతి జిల్లాలోనూ క్రికెట్ ప్రాంగణం కోసం ఒక ప్రత్యేకంగా డిస్కషన్ చేయడం జరిగింది.
దానికోసం ప్రతి జిల్లా వారి ప్రపోజల్స్ ఇచ్చారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి జిల్లాలోనూ ఒక క్రికెట్ గ్రౌండ్ ఎలా ఉండాలనే దాని మీద ముందుకెళ్ళటం జరుగుతుంది. అలాగే ఈ మొదటి ఏజీఎంలో మేము వచ్చిన అచీవ్మెంట్ ఏంటంటే ఒక 60 రోజుల్లో వైజాగ్ స్టేడియంని రూపురేఖలు మార్చి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకొచ్చాం. అంచేత ఉమెన్ వరల్డ్ కప్ కూడా వైజాగ్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్ టైం మనకి వరల్డ్ కప్ రావటం ఆంధ్రప్రదేశ్కి. ఈ వరల్డ్ కప్ ఉమెన్ వరల్డ్ కప్ సెప్టెంబర్ అక్టోబర్లో జరుగుతుంది. 5 మ్యాచ్లు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆంధ్ర క్రీడాభిమానులకి ఒక పండగ కింద ఇన్ని మ్యాచ్లు ఆంధ్రాలో రావటం ఇదే ఫస్ట్ టైం. ఈ అంతటికీ కృషి చేసిన మా ప్రెసిడెంట్ గారికి అలాగే బీసీసీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ మేజర్ డెసిషన్ ప్రతి జిల్లాకి సంవత్సరానికి ఇచ్చే ఫండ్ని కూడా ప్రెసిడెంట్ గారు డబల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సంవత్సరానికి 20 లక్షలు ప్రతి జిల్లాకి ఇచ్చేవాళ్ళం క్రికెట్ డెవలప్మెంట్ కోసం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా అది మళ్ళీ ఏసీఏ పెట్టుకుంటుంది, ఏవైనా మ్యాచ్లు అయినా ఏసీఏ పెట్టుకుంటుంది. బట్ వన్ ఫండ్ వాళ్ళ లోకల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చే 20 లక్షల ఫండ్ని 40 లక్షలు చేయడం ప్రెసిడెంట్ గారు చేయడం జరిగింది. దీనివల్ల అన్ని జిల్లాల్లో కూడా మోర్ క్రికెట్ యాక్టివిటీస్ జరుగుతాయని ఆశిస్తున్నాం. వీటన్నిటికీ సహకరించిన మా ఎపెక్స్ కౌన్సిల్ మెయిన్గా వైజాగ్ స్టేడియం రెడీ అయ్యే సమయంలో కూడా నిద్రాహారాలు మాని అక్కడే ఉండి ఎవరికి వాళ్ళు సొంత పని లేక భుజాన వేసుకుని స్టేడియంని 45 రోజుల్లో రెడీ చేసిన మా ఎపెక్స్ కౌన్సిల్ ప్రతి ఒక్కరికి, అంతేకాకుండా ఈ అన్ని విషయాల్లోనూ మాకు సహకరించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.